దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో పగలు శత్రుత్వాల మధ్య విడదీయలేని స్నేహముండేది. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. పులికి విలుగాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడకళ్ళకి రవికి మేఘానికి చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. వాడు నేను కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. వాడు నా ఫ్రెండ్ మావా, నా స్నేహితుడు. వాడు ఎంత కష్టమైనా భరిస్తాను కానీ వాడి మీద మాత్రం చేయవేయలేను. వెయ్యనివ్వను కూడా. రాయన్, అడవిలో ప్రమాదమైన జంతువేదో తెలుసా? సింహం. అడవిలో బలమైన జంతువులు పులి, సింహమే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులు మారిది. గుంపుగా చుట్టుముట్టి ఒక పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి. తల వంచి ఎరగడే, తల దించి నడువడే, తల పడితే వదలడే, తన పేరు విజయుడే. అష్టదిక్కుల్లోని ఆనందాలు అన్ని అరచేత పాలేనంట. అత్యాశ లేకుంటే, పేరాశ లేకుంటే ఐశ్వర్యమేనంట. అరే కొన్నాళ్ళు ఎండలు, కొన్నాళ్ళు వానలు వస్తుంటే చాలంట. 100 ఏళ్ళు వద్దంట, పోయేదాకా బతుకు సాగిపోవాలంట. ఉసిరే నీదానే నీదానే నడలావు కూడానే అడుగే నీతోనే నీతోనే అడిగేది ఏది లేదే. ఏమెంత తెచ్చావు, ఎట్టా తెచ్చావు, ఎంత తెచ్చావు, ఎందుకు తెచ్చావు? తెచ్చిందంతా ఇచ్చెయ్యాలి, ఖాళీగానే పైకెళ్ళాలి. భోగి 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 భోగి. తల వంచి ఎరగడే, తల దించి నడువడే, తల పడితే వదలడే, తన పేరు విజయుడే. ప్రాణం పోతున్నా వస్తున్నా పొగరు వీడడు వీడే.
దూరం వెళ్ళండి వెళ్ళండి వచ్చారు నీపై వీడే అసలెవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంత వరకు ఈ కొండ మీద నీ మట్టి దేవర. దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాలి.